భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. భారత్పై విధించిన 25% అదనపు సుంకాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. కాగా భారత్ పలు నిబంధనలను అంగీకరించినట్లు కూడా అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు దిగుమతులను నిలిపివేస్తామని అంగీకరించింది. అలాగే అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. తదుపరి 10 సంవత్సరాల పాటు రక్షణ సహకార విస్తరణకు ఫ్రేమ్వర్క్లో ప్రవేశించింది. ఈ చర్యల వల్ల భారత్ అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక ప్రయోజనాలతో తగినంతగా అనుసంధానమైంది. ఉన్నతాధికారుల సిఫారసులు, తాజా పరిణామాల సమీక్ష అనంతరం ఈ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని ట్రంప్ నిర్ణయించారు అని వైట్ హౌస్ వెల్లడించింది. ఇక భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై టారిఫ్లు తగ్గుతాయి. కొన్ని కీలక ఉత్పత్తులపై జీరో టారిఫ్ విధానం కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు అంటున్నాయి. ఈ నిర్ణయంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన ఇండస్ట్రియల్ గూడ్స్, పశువుల మేతకు ఉపయోగించే డ్రైడ్ డిస్టిల్లర్స్, గ్రెయిన్, ఎర్రజొన్నలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. ట్రీ నట్స్, బాదం, పిస్తా తదితరాలు, ఫ్రెష్ అండ్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, సోయాబీన్ ఆయిల్ వంటి ఆహార ఉత్పత్తులతో పాటు వైన్, స్పిరిట్స్, విస్కీ, వోడ్కా, రమ్ వంటి డ్రింక్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. దీంతో వినియోగదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన విదేశీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గితే దేశీయ పరిశ్రమలపై పోటీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ ఇండస్ట్రీస్ పై ఎఫెక్ట్ ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దిగుమతులు పెరగడంతో పాటు వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్తో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా. దిగుమతులు, ఎగుమతులు పెరగడంతో పాటు పెట్టుబడులకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.